ప మ ని ధ ప మ గ ధ ప మ గ రి ప మ గ రి స ని ధ ని రి స ని ధ ని రి స ని ధ ని రి స. ఇప్పుడు సిస్టైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ బ్యాడర్ అనగా మూత్రాశయం వాపు, మంటతో కూడిన బాధతో కూడిన మూత్ర విసర్జన అవుతూ ఉంటుంది. ఈ మంటకి ముఖ్యంగా ఇవ్వాల్సిన మందు క్యాంతారిస్ 30 పొటెన్షియల్లో ప్రతి అరగంటకి ఒకసారి వచ్చినట్టయితే ఆ మంట తగ్గడానికి వీలుంది. తర్వాత మూత్రనాళంలో కుడుతున్నట్టు బాధ, మూత్రం చుక్కలుగా అవుతుంది. దీనికి ఏపీస్ 30 పొటెన్సీ ఇచ్చినట్టయితే ఈ బాధలన్నీ కూడా త్వరలో ఉపశమనిస్తాయి. ఈ ఏపీస్ని క్యాంతారిస్తో పాటుగా ఆల్టర్నేట్ చేసి వాడినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. తర్వాత కిడ్నీస్లో కుట్టుతున్నట్టు బాధ ఉంటుంది, కోస్తున్నట్టు బాధ ఉంటుంది, తీవ్రమైనటువంటి మంట ఉంటుంది. కిడ్నీస్ నుంచి బాధ పొట్ట ముందు భాగంలోకి వస్తాయి, లేదంటే ఇతర భాగాల్లోకి ప్రసరిస్తుంది. దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారు. దీనికి ముఖ్యమైన మందు బెర్బిస్ వల్గరిస్ 30 పొటెన్షియల్లో ప్రతి అరగంటకి వాడినట్టయితే ఆ నొప్పి ఆ బాధ తగ్గుతుంది. ఈ మందు రీనల్ కాలికలోను బిలియరీ కాలికలో రెండింటిలో కూడా పనిచేసేటువంటి ముఖ్యమైన మందు ఇది. తర్వాత కొంతమంది మూత్రం గుర్రాల మూత్రంలాగా విపరీతమైన దుర్వాసన కలిగి ఉంటుంది. దానికి బెంజాయిక్ యాసిడ్ 30 పొటెన్షియల్లో వాడుతుండాలి. పూటకోసారి చెప్పని రోజుకి 3 సార్లు వాడుతున్నారు. 200 పొటెన్షియల్ అయితే రోజుకోసారి చొప్పుని కొన్ని రోజులు వాడుతుండాలి. బాధతో కూడిన మూత్ర విసర్జన, మంట మూత్రద్వారం వద్దే ఉంటుంది. దీనికి ముఖ్యమైన మందు క్యాప్సికమ్ 30 పొటెన్షియల్లో గంటకి వాడినట్టయితే ఆ మంట అది తగ్గుతుంది. తర్వాత మూత్రం ఇంకా అవుతుందేమో అని అనుమానం, టెనస్మస్ అంటారు దీన్ని. అందువల్ల వాళ్ళు చాలాసేపు మూత్ర విసర్జన కోసం కూర్చుంటారు. బొట్టుగా కూడా అవ్వచ్చు. దీనికి మెర్క్యూరియస్ కర్ 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు డబ్బుని వాడవలసి వస్తుంది. మూత్రం బొట్టుగా అవుతుంది. మూత్రంలో రక్తపు జీర ఎక్కువగా ఉంటుంది. దీనికి టెరిబెంతినా 30 పొటెన్షియల్లో రోజుకి 3 సార్లు డబ్బుని వాడవలసి వస్తుంది. తర్వాత కొంతమందికి మూత్రం మంటతో అవుతుంది, బొట్టుగా అవ్వచ్చు, లేదంటే పూర్తిగా బంధింపబడి ఉండొచ్చు. దీనికి సాలిడాగో 30 పొటెన్షియల్లో ప్రతి గంటకి ఒక డోస్ చొప్పున ఇచ్చినట్టయితే మూత్రం జారీ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత సిస్టైటిస్కి ఒక పేటెంట్ మందు ఏంటంటే బెర్బిస్ వల్గరిస్ మదర్ టీచరు, పెరీరే బ్రావా మదర్ టీచరు, పాపులస్ టీ అనేటి మదర్ టీచరు, బకు మదర్ టీచరు, సరసాపెరిల్లా మదర్ టీచరు, ఇవన్నింటినీ కూడా సమభాగాల్లో కలుపుకొని పూటకు 30 చొక్కలు చొప్పున ఉదయం సాయంకాలం కొద్దిపాటి నీళ్ళతో కలిపి వాడినట్టయితే, కొంతకాలం వాడినట్టయితే ఈ సిస్టైటిస్ వచ్చిన బాధలన్నీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా మూత్ర విసర్జన జారీగా అవుతుంది. పై మందులతో పాటుగా బయోకామ్ టాబ్లెట్స్ కాలిమూర్ 6X, వెర్రంఫా 6X, నాట్రమూర్ 6X ప్రతి దాంట్లోంచి 2 మాత్రలు చొప్పున తీసుకుంటే 3 కలిపి 6 మాత్రలు, పూటకి 6 మాత్రలు చొప్పుని రోజుకి 3 సార్లు చొప్పున వాడుతూ కొన్నాళ్ళు వాడినట్లయితే ఈ సిస్టైటిస్ సంబంధించిన బాధలన్నీ కూడా తగ్గుతాయి. అంటే మూత్రపోసేడు మంట తగ్గుతుంది, మూత్ర విసర్జన జారీగా నార్మల్గా అవుతుంది.